నేడి భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి. లాల్ బహదూర్ శాస్త్రి 1904 సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి సమీపంలోని మొగల్సరాయ్ అనే గ్రామంలో జన్మించారు. వీరు పుట్టిన 18 నెలలకు వారి తండ్రి ఆరోగ్య కారణాల వల్ల చనిపోయారు. వీరికి ఒక అక్క, ఒక చెల్లెలు ఉన్నారు. ఈయన బాల్యం వారి అమ్మమ్మ తాతయ్యల దగ్గర జరిగింది. ప్రాథమిక విద్య మొగల్సరాయ్లోను, హై స్కూల్ వారణాసిలోని హరిశ్చంద్రపురలో జరిగింది. స్కూల్కి వెళ్ళడానికి ప్రతిరోజు గంగా నది దాటవలసి వచ్చేది. దానికి లాల్ బహదూర్ శాస్త్రి ఈదుకుంటూ గంగా నదిని దాటేవారు. స్కూల్ విద్య అయిపోయే నాటికి భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామం జరుగుతోంది. ఆ సమయంలో బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, పండిట్ మదన్ మోహన్ మాలవ్య లాంటి గొప్ప వ్యక్తుల ప్రసంగాలకు ప్రభావితుడై స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు ఆయన. ఈ సమయంలో ప్రభుత్వం ఈయన మీద కేసు పెట్టే సమయంలో ఈయనకు 18 సంవత్సరాల లోపల ఉన్నందున జైలు నుంచి పంపించి వేశారు. స్వాతంత్ర సమరంలో పాల్గొనటానికి ఈ చదువు సరిపోదు అని భావించి వారణాసిలోని కాశీ విద్యార్థిలో చేరి శాస్త్రి డిగ్రీ పూర్తి చేశారు. బహదూర్ శాస్త్రి అసలు పేరేంటో తెలుసా మీకు? లాల్ బహదూర్ శ్రీనివాస. శ్రీవాస్తవ పేరు కులాన్ని తెలియజేస్తుందని భావించి శ్రీవాస్తవంని తొలగించి పేరు చివర శాస్త్రి అని చేర్చుకున్నారు. అక్కడి నుంచి ఆయన పేరు లాల్ బహదూర్ శాస్త్రిగా మారింది. ఈయన లలిత శాస్త్రి అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. వారికి 3 కొడుకులు, 2 కూతుర్లు కలిగారు. ఈయన జీవితంలో మొత్తం 9 సంవత్సరాల జైలు జీవితాన్ని అనుభవించారు. జైలులో ఉన్నప్పుడు ఆయన కూతురు, ఒక కొడుకు మరణించారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పండిత గోవిందా వల్లభ పంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మంత్రివర్గంలో లాల్ బహదూర్ శాస్త్రి రవాణా మరియు పోలీస్ శాఖలు నిర్వహించారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సులలో మహిళా కండక్టర్లను నియమించారు. పోలీసు శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆందోళనలు జరిగే సమయంలో ప్రజలను చెల్లాచెదరు చేసేందుకు లాఠీ చార్జీలు మరియు బాష్పవాయువులు ప్రయోగించుకుంటా నీటి జట్లను ఉపయోగించి జనాన్ని చెల్లాచెదరు చేసేటట్టు చేశారు ఆయన. ఈయన 1952, 1957, 1962 జనరల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ ముఖ్య ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 1952లో రాజ్యసభకు ఎన్నికై నెహ్రూ మంత్రివర్గంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. ఈయన రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైలు ప్రమాదం జరిగింది. అప్పుడు సుమారుగా 150 మంది చనిపోయారు. దీనికి లాల్ బహదూర్ శాస్త్రి బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రిగా రాజీనామా చేశారు. 1956 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత నెహ్రూ మంత్రివర్గంలో పరిశ్రమలు, రవాణా శాఖ, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖ మంత్రిగా వ్యవహరించారు. 1962 సంవత్సరంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు హోంశాఖ మంత్రిగా పనిచేశారు. వీరు హోంశాఖ మంత్రిగా పనిచేసే సమయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేదా సిబిఐ అనే స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేశారు. 1964 సంవత్సరం జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో కాంగ్రెస్ పెద్దలు లాల్ బహదూర్ శాస్త్రిని ఒప్పించి ప్రధానమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఈ పదవిలో శాస్త్రి గారు 1964 నుంచి 1966 వరకు పనిచేసి 1966 సంవత్సరం జనవరి 11వ తారీఖున చనిపోవడం జరిగింది. 1956 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత నెహ్రూ మంత్రివర్గంలో పరిశ్రమలు, రవాణా శాఖ, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖ మంత్రిగా వ్యవహరించారు. 1962 సంవత్సరంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు హోంశాఖ మంత్రిగా పనిచేశారు. వీరు హోంశాఖ మంత్రిగా పనిచేసే సమయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లేదా సిబిఐ అనే స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేశారు. 1964 సంవత్సరం జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో కాంగ్రెస్ పెద్దలు లాల్ బహదూర్ శాస్త్రిని ఒప్పించి ప్రధానమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఈ పదవిలో శాస్త్రి గారు
1964 నుంచి 1966 వరకు పనిచేసి 1966 సంవత్సరం జనవరి 11వ తారీఖున చనిపోవడం జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అనేక గొప్ప గొప్ప పనులు చేశారు. మొదటిది, రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు 3వ తరగతి ప్రయాణికుల కొరకు బోగీలలో ఫ్యాన్లను ఏర్పాటు చేయించారు. రెండవది, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో పారిశ్రామిక అభివృద్ధి కొరకు తేలికగా లైసెన్సులు ఇప్పించి పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడ్డారు. మూడవది, రక్షణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో అనేక రక్షణ శాఖ సంబంధించి రాకెట్లు, మిసైల్స్ మొదలైన తయారు చేయించి భారత సైన్యాన్ని శక్తివంతంగా తయారు చేశారు. నాలుగవది, ప్రధానిగా ఉన్న సమయంలో గుజరాత్లోని నేషనల్ డైరీ ఫామ్ ఏర్పాటు చేసి దాని ద్వారా పాల ఉత్పత్తిని అధికం చేశారు. వీరు ఎల్లప్పుడూ పాల ఉత్పత్తి పితామహుడైన వర్గీస్ కురియన్ సలహాలు పాటిస్తూ పాల ఉత్పత్తిని పెంచడానికి దోహదపడ్డారు. ఐదవది, శాస్త్రి గారు ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఎంఎస్ స్వామినాథన్ సలహాతో భారతదేశాన్ని హరిత విప్లవానికి దోహదపడి ఆహార ఉత్పత్తిని విపరీతంగా పెంచి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి తీసుకొచ్చారు. ఆరవది, ఈయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తమిళనాడులో భాష సమస్య వచ్చినప్పుడు సామరస్యంగా సమస్యను పరిష్కరించారు. ఏడవది, అదేవిధంగా అస్సాం రాష్ట్రంలో భాష సమస్య వచ్చినప్పుడు సామరస్యంగా ఇంగ్లీష్ భాషను కూడా మాట్లాడవచ్చు అని సమస్యను పరిష్కరించారు. ఎనిమిదవది, ఈయన సమయంలో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించి మన సైన్యం లాహోర్ దాకా తరిమి కొట్టారు. అప్పుడు ఐక్యరాజ్య సమితి జోక్యంతో పాకిస్తాన్తో భారత్ రాజీ కోసం రష్యా దేశంలోని తాష్కెంట్లో మాట్లాడి మరుసటి రోజు అకారణంగా చనిపోవడం జరిగింది. దీనికి చాలా అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా గూఢచారి వ్యవస్థ అయిన CIA సంస్థ హస్తం ఉన్నదని అందరూ అనుకునే విషయమే. లాల్ బహదూర్ శాస్త్రి నిజాయితీకి మారుపేరు అని చెప్పటానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన జైలులో ఉన్నప్పుడు తన భార్య దొంగతనముగా పోలీసు వారికి తెలియకుండా 2 మామిడికాయలు తీసుకొచ్చి శాస్త్రి గారికి ఇచ్చింది. ఆయన వాటిని తీసుకున్నాక నీవు దొంగతనంగా తీసుకొచ్చావు అని తిరస్కరించారు. ఆయన జైలులో ఉన్నప్పుడు కూతురుకు అనారోగ్యంగా ఉందని సంగతి తెలిసి 15 రోజులు బయటకు వెళ్ళటానికి కూతురు ఆరోగ్యం సరిచేసుకోవటానికి పర్మిషన్ కొరకు అడిగినందున ఆయనను బయటికి పంపి కూతురును కలిసే సమయంలోనే ఆమె చనిపోయింది. కూతురు క్రతు కార్యక్రమాలు 3 రోజులలో పూర్తి చేసుకొని వెంటనే జైలుకు చేరాడు. పోలీస్ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో రైల్వే ప్రమాదం జరిగినప్పుడు రైల్వే శాఖ మంత్రిగా బాధ్యత వహిస్తూ రాజీనామా సమర్పించారు. ఆయన రైల్వే మంత్రిగా రాజీనామా చేసిన సందర్భంగా ఆయన సొంత కారు కూడా ఉపయోగించకుండా ఇంటికి నడిచి వెళ్ళాడు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన పెద్ద కొడుకు అశోక్ లేలాండ్ కంపెనీలో ఉద్యోగ ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఆయన కొడుకుతో మీరు ఉద్యోగం మానివేయండి, లేకపోతే నన్ను ఆ కంపెనీలో వారికి ఉపయోగకరంగా ఉండే పనులు చేయవలసి వస్తుందని చెప్పి కొడుకు ఉద్యోగం మాన్పిస్తారు. తన చిన్న కొడుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పుడు ఫీజు కట్టడానికి క్యూలో నిలబడ్డప్పుడు కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయాడు. ఆ సమయంలో స్కూల్ యాజమాన్యం హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయిస్తున్న సమయంలో మీ తండ్రి ఎవరు, ఆయన ఏం చేస్తారు అని అడిగినప్పుడు శాస్త్రి గారి కొడుకు మా తండ్రి లాల్ బహదూర్ శాస్త్రి భారత ప్రధానమంత్రిగా పనిచేస్తారు అని చెప్పి ఉన్నారు. ఆయన ఏ పదవి చేస్తున్నారు అనే విషయం కనీసం కొడుకులకు కూడా తెలియజేయనివ్వలేదు. శాస్త్రి గారి తల్లి ఒకసారి రాత్రి సమయంలో రైలు ప్రయాణానికి రైల్వే స్టేషన్కు వచ్చినప్పుడు రైలు వెళ్ళిపోయింది. అక్కడ సిబ్బంది చెప్పినప్పుడు ఆమె రైల్వే సిబ్బందితో నా కొడుకు కూడా రైల్వే శాఖలో ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, అతనికి తెలియజేయండి అని చెప్పింది. సిబ్బందితో శాస్త్రి గారి తల్లి బాబు నా కొడుకు లాల్ బహదూర్ శాస్త్రి ఏదో ఈ శాఖలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడని చెప్పింది.
దానికి రైల్వే శాఖ అధికారులు ఆశ్చర్య చెంది తన కొడుకు ఏం చేస్తున్నాడో కూడా తన తల్లికి తెలియజేయనటువంటి అతి సామాన్యమైన జీవితాన్ని గడిపారు. ఈయన ప్రధానమంత్రిగా పనిచేస్తున్న కాలంలో విపరీతమైన కరువు కాటకం ఏర్పడినప్పుడు ప్రజలందరూ వారానికి ఒక రోజు ఆహారం మానివేసి ఆహారం లేనటువంటి వారికి దానం చేయవలనని చెప్పి దానిని అమలు పరిచారు. బహదూర్ శాస్త్రి గారు సైన్యానికి మరియు రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు ఇచ్చారు. భారత ప్రధానిగా అతి సాదా జీవితాన్ని గడిపి కనీసం ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేనటువంటి మనిషి లాల్ బహదూర్ శాస్త్రి గారు. శాస్త్రి గారు చేసిన దిశసేవకు ఆయనకు చనిపోయిన తర్వాత భారతరత్న బిరుదు ప్రదానం చేసింది. మన ప్రధానులు లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేయాలని కోరుకుందాం. ఈ వ్యాసాన్ని మనకు అందించిన వ్యాసకర్త పేరు కేలం ఆదినారాయణ గారు, గౌరవ అధ్యక్షులు జన విజ్ఞాన వేదిక, పల్నాడు జిల్లా. వ్యాఖ్యానం కుమారి జ్ఞానస్కంద, కళాశాల విద్యార్థిని. వీడియో ఎడిటింగ్ మరియు నిర్వహణ శ్రీమతి కల్లమడి లక్ష్మీశ్యామ్, అనంతపురం.